నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కూసుకుంట్లను గెలిపించండి. తంగడపల్లి ఓటర్లకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు. మునుగోడుకు పట్టిన చీడను వదిలించండి. ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు. రామలింగేశ్వర స్వామి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచన. టీఏవీ స్కూల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. పాఠశాల విద్యా కమిషనరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐక్య ధర్నా. చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తంగడపల్లి 5, 6 వార్డులలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు వివేకానంద, ఆనంద్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇంటింట ప్రచారం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది అధికార పార్టీలో చేరారు. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు కుంద్యాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఉంది వికాస్? చెట్టు నుంచి వచ్చే నీరాను కూడా నీరా కలువను నిషేధించారని కర్ణాటకలో ఉన్నటువంటి ఈయన మహారాజ్ సాహు మహారాజ్ వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో కల్లును నిషేధించి ఈ కల్లు వృత్తిని నాశనం చేసి చెట్టు ఎక్కడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది. మరి చెట్టు స్వదేశ విదేశ? చెట్టు నుంచి కారే అమృతం లాంటిది దేవతల్లాగే సురాపానం, ఇవాళ మత్తుపానం ఎట్లయిందని అడుగుతా ఉన్నాం. కర్ణాటకలో నిషేధించిన వాళ్ళు రేపు తెలంగాణలో నిషేధించరా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలా కేవలం మత పిచ్చితో, మతాన్ని కూడా ఏం చేయరు వాళ్ళు, కులాల్లో చేయరు, మతాల్లో చేయరు, ఒక మత పిచ్చితో విద్వేషాలు దృష్టి ముట్టాటలు ఆలోచించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. నాగేంద్రరావు గారు నీరాపాలు అని చెప్తా ఉన్నారు. మా చైర్మన్ గారు నీరాపాలు తీసుకొచ్చినాం, కేవలం గౌళ్ళే అమ్మాలే, గౌళ్ళే ఎక్కియాలని కూడా ప్రార్థించినాం. కుల వృత్తులను దైవంగా భావించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కుల వృత్తులను దైవంగా భావించి ఈ వృత్తులు వీళ్ళే బాగుపడాలని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా వృత్తులను కాపాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కేటీఆర్ గారు ఇక్కడనే ఏసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపురంలో రాబోతా ఉంది. అక్కడక్కడ హైదరాబాద్లో కొన్ని ఉండేవి. అక్కడ యూనియన్ నాయకుడు శ్రీరామ్లో ప్రెసిడెంట్గా ఉండే సురేందర్ రెడ్డి గారు ఒక కంపెనీ, అలాంటివి 100 కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి. వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ. కేటీఆర్ గారే స్వయంగా ఈ దత్తత తీసుకుంటా నియోజకవర్గాలని చెప్పిండు. భవిష్యత్ నాయకుడు దత్తత తీసుకుంటున్నాడు. ఇవాళ ఎమ్మెల్యే మంత్రులు మేము ఎందుకు వచ్చినామంటే బీజేపీ వాళ్ళు మోసం చేసి ఈ ఎలక్షన్ చూపించి రాబోయే ఎలక్షన్లో తెలంగాణను సర్వనాశనం చేయాలి, దాని అమ్మాయిలకు అప్పచెప్పాలి, కుల వృత్తులను నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి అని మేలుకొల్పడానికి మేము అందరం వచ్చాం తప్ప వేరే ఉద్దేశం లేదు. మీ జీవితాలు బాగు చేయడానికి వచ్చినాం, కుల వృత్తులు కాపాడుకొని వచ్చినాం. ఎన్నో సంవత్సరాలకు వివక్ష గురై తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఆగం చేసినటువంటి వాళ్ళను బుద్ధి చెప్పాలి. మీరందరూ ఐక్యం కావాలని చెప్పడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో నవంబర్ 3న టీఆర్ఎస్ బీజేపీ రూపంలో ఉన్న 2 నరకాసురుల వధ జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతికి మద్దతుగా నారాయణపూర్ మండలము కడ్డీలబావి తండా, మల్లారెడ్డి గూడెంలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఓట్ల రూపంలో నియోజకవర్గానికి పట్టిన చీడను పీడను వదిలించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈ 8 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేస్తానని నమ్మించి తెలంగాణ ప్రజలను నట్టెంట ముంచాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలను ఇచ్చి ధనవంతులను చేసిందని, కానీ కేసీఆర్ పాలనలో మహిళా సంఘాల ఉనికే లేకుండా పోయిందని అన్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు తెలంగాణ నలుమూలల నుండి భక్తులు హాజరు కానున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచించారు. మంచాల మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి సందర్భంలో పోయిన 2-3 years ఈ జాతరను సక్సెస్ చేసే విధంగా ఈసారి ఈ సమీక్షలో ఖచ్చితంగా ఈ 2-3 విషయాలు మనం సర్వే చేయించడం కానీ, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నదాని ప్రకారం మనం తీసుకోవడం కానీ ఆలోచన చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అది దాని ప్రకారంగా సహకరించాలని చెప్పేసి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు సమీక్ష చేయడం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్టీసీ కానీ, అదేవిధంగా రెవెన్యూ, మన పంచాయతీరాజ్ కానీ, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానీ, పోలీస్ శాఖ కానీ, అన్ని విధాలా మరి గ్రామ పంచాయతీ బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పోయినసారి బ్రహ్మాండంగా చేశారు. ఈ సంవత్సరం కూడా అదే విధానంలో మనకు ఉన్నటువంటి ఎంత అందుబాటులో ఉంటంత సమయం మనం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ చెప్పడం జరిగింది, ఇప్పుడు ఏదో ఒక షెడ్యూల్ కోసం రోడ్డు ఇంపాక్ట్లో లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది రేపు డ్యూటీగా చెప్తా ఉన్నారు. రేపు పోలీసు చూసి వచ్చి దాని ఇమీడియట్గా ఎంత ఉంటుంది, ఎంత ఉంది అది చూసిన తర్వాత దాన్ని ఎంత ఉన్నా అది చేయించండి. అది కూడా ఏసీటీవీలో పెట్టి పంపిస్తానని కొత్త షెడ్ అన్నప్పుడు ఈసారి కొద్దిగా లేట్ అయింది. మనం కొత్త షెడ్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చేసుకున్నాం. కానీ ఆ రోడ్డు విషయం మాత్రం 100% జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ వరకు కూడా చెప్పడం జరిగింది. ఆ 4 పోలు కానీ, అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది చేయించాలని చెప్పేసి కూడా ఏపీ గారు కూడా నేను చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అది చేయించుకోవాల్సింది. ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఇస్తాం సార్, అది చెప్పడం జరుగుతూ ఉంది. అది చాలా సంతోషం. 100% రివ్యూ చేసుకొని ఎన్ని బస్సు అవసరం ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిన వాళ్ళు షెడ్యూల్ అయ్యే వాళ్ళ విధంగా పోయి వచ్చే వాళ్ళకు సౌకర్యం కలిగించే విధంగా ఉండాలి. పోయి దిప్పేసేసి వచ్చేసి మళ్ళీ సాయంత్రం పోకపోతే బాగుండదు. అది సాయంత్రం వరకు ఏ టైంకి సరే షెడ్యూల్ ఉంటారో ఆ షెడ్యూల్ ప్రకారంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ పైన ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 100% వాళ్ళు సహకారాలు అందిస్తారు. ట్రాఫిక్ సమస్య కానీ, అదేవిధంగా ఎక్కువ డ్యూటీస్ చేసి ఆ యొక్క జాతరను 15 రోజులు సక్సెస్ అయ్యే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడాల్సిన బాధ్యత ఉందని కూడా వారు కూడా చెప్పడం జరుగుతాం. జూబ్లీహిల్స్లోని డిఏవి స్కూల్ ఘటనకు సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించాలని పాఠశాల విద్యా కమిషనరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కమిషనర్ను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను నడిపించాలని కోరారు. పిల్లలను వేరే పాఠశాలలకు పంపుదామంటే సిలబస్తో పాటు అనేక ఇబ్బందులు ఉంటాయని అన్నారు. యాజమాన్యాన్ని మార్చి పాఠశాలను నడిపించాలని కోరారు. శిక్షించాలి. డిఏవి స్కూల్లో నేరానికి పాల్పడిన దోషిని కఠినంగా స్వాధీనం చేసుకోవాలి. డిఏవి స్కూల్ ప్రభుత్వం చేసుకోవాలి. డిఏవి స్కూల్ ప్రభుత్వం శిక్షించాలి. డిఏవి స్కూల్ ఇక్కడ చేసుకుంటే మా దగ్గర చేసుకోవచ్చు కదా సార్. ఎందుకంటే సార్ మీరు కూడా ఆలోచించండి సార్. ఒక 4 సంవత్సరాల అమ్మాయి మీద కిరాతకంగా ఒక స్కూలు, ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా తల్లిదండ్రులతో సమానం. అలాంటి స్కూల్లో ఇలాంటివి అయ్యింది కాబట్టి అక్కడ ఒక 5 నిమిషాలు చేసుకుంటాం సార్. ముందు కాదు సార్, దీనికి ముందు సార్. మరి మీరు గేట్ గీతలు చేసేస్తే ఎట్లా సార్? శిక్షించాలి. డిఏవి స్కూల్ సంఘటనలో నిందితులను వెంటనే డిఏవి స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపించాలి. డిఏవి స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి.
అమావాస్య సందర్భంగా వరంగల్ వాసవి గణపతి సేవా సమితి, వాసవి గణపతి పరపతి సంఘం ఆధ్వర్యంలో సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో రోగుల బంధువులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి అమావాస్యతో పాటు సంకటహర చతుర్థి సందర్భంగా వాసవి మాత పేరు మీద పేదలకు మహా అన్నదానం నిర్వహిస్తున్నామని ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. వ్యవస్థాపక చైర్మన్ ఎర్ర ప్రకాశం, గౌరవ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాద రవికుమార్, కోశాధికారి పల్లా పరమేశ్వర్ పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వాసవి గణపతి సేవా సమితి, వాసవి గణపతి పరపతి సంఘం ఆధ్వర్యంలో మేము ఆర్యవైశ్యులము ఒక్కటిగా ఉండి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 7వ సంవత్సరంలో అడుగుపెట్టాము. సీకేఎం హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమము నెలకు 2 సార్లు, ప్రతి అమావాస్య, ప్రతి సంకట చతుర్థి, ప్రతిసారి ఒక 350 నుంచి 400 మందికి మేము అన్నదానం చేస్తున్నాము. అంటే ఈ గొప్పతనం అంతా వాసవి మాతకి చెందుతుంది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆకలి మీద వచ్చే ప్రతి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పిల్లతల్లులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఆపదికి ఆదుకునే హస్తం లెక్క మేము అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది 7వ సంవత్సరము. ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేయడం కారణం మా పరపతి సంఘ సభ్యులు. రెండవది, మేము ప్రతి సంవత్సరంలో వాసవి మాత జయంతి చేస్తాము. ప్రతి సంవత్సరం లాస్ట్ డిసెంబరు సండే రోజు 150 దుప్పట్లు పంపిణీ చేస్తాము. నెలకు 2 సార్లు గోమాతలకు గోసేవ చేస్తాము. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు. తర్వాత అమ్మవారి జయంతి రోజు ఒక 1200 నుంచి 1300 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమాన్ని సహకరించడం ఆర్యవైశ్యులందరికీ జై వాసవి. కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంచరామాల దర్శనము, పిక్నిక్లు, మన్యసీమ యాత్రలు, శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఏపీ ఎస్ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. భక్తులకు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించామని అన్నారు. ప్రయాణికులకి నమస్కారాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో భక్తులకి తర్వాత ప్రయాణికులకి సౌకర్యమై పంచారామాలకు సంబంధించి కానీ, శబరిమల భక్తులకు సంబంధించి కానీ, ఇలా కాకుండా పిల్లలకి లేకపోతే మిగతా వాళ్ళకి ఈ టూరిస్టు పిక్నిక్ స్పాట్లకి సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంవత్సరం కార్తీక మాసంలో 4 సోమవారాలు వచ్చాయి. సో ఆదివారం సాయంత్రం ఆ డిపోల్లో బస్సులు బయలుదేరి 5 పంచారామాలు దర్శనం చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటట్టుగా మేము ఓపీఆర్ఎస్లో సర్వీసులు పెట్టడం జరిగింది. సో ప్రయాణికులు వాళ్ళ టికెట్లు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అలాగే శబరిమల భక్తులకై టూర్ ప్యాకేజెస్ డిసైడ్ చేసి వాటికి కూడా ఓపీఆర్ఎస్లో పెడతాం. అది కాకుండా ఎక్స్క్లూజివ్గా పంచాయతీ వాళ్ళు ఏదైనా గ్రామంలో బస్సు సరిపోవడం ఉన్నట్లయితే వాళ్ళ గ్రామానికే బస్సు పంపించి మళ్ళీ వాళ్ళ గ్రామంలోనే దర్శనాలైన తర్వాత దించే ఏర్పాటు. అలాగే పిక్నిక్ స్పాట్లు కూడా ఏ ఊరు నుంచి కావాలైనా కూడా అక్కడి నుంచి బస్సు పంపించి వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ గ్రామంలోనూ ఆ ఊళ్ళోనూ దించే ఏర్పాటు కూడా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ పంచారామాలకు సంబంధించి ఒక 100 బస్సులు ఆపరేట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అలాగే ఒక 30-35 బస్సెస్ వరకు శబరిమల భక్తుల కోసం చెప్పేసి మేము బస్సులను సిద్ధం చేసుకున్నాము. ఇవి కాకుండా టూర్ ప్యాకేజెస్కి, పిక్నిక్ స్పాట్స్కి ఒక 60 బస్సుల దాకా, అంటే మొత్తం రమారమే ఈ కార్తీక మాసంలో 200 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లానింగ్ చేసుకొని బస్సులు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ గతంలో ఉన్న రేట్లు, బస్సు ఛార్జీలు పెరిగినా కూడా గతంలో ఉన్న రేట్లకి అప్లికబుల్గా మా ఎంపీ గారు ఆదేశాలు ఇస్తున్నారు. సో కాబట్టి ఈ బయట బస్సుల కంటే చాలా తక్కువ రేట్లో సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా ప్రయాణికులు కోరుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను అధికార పార్టీ పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నదని బీజేపీ నేతలు ఆరోపించారు. చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త తోటి వెంకటేష్ యాదవ్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్, ఎంపీటీసీ పల్లా వెంకన్న ఇండ్ల దగ్గర రాత్రి 11 గంటలకు పోలీసులు హల్చల్ చేశారు.
చుట్టుపక్కల వాళ్ళు చూసి సమాచారం ఇవ్వడంతో బీజేపీ కార్యకర్తలు ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. స్థానికులు అడిగే ప్రశ్నలకు మఫ్టీలో ఉన్న పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. రాజగోపాల్ రెడ్డి అనుచరులను కిడ్నాప్ చేయడానికి పోలీస్ యంత్రాంగం పన్నాగం పన్నిందని పార్టీ నేతలు అంటున్నారు. తమ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే అది అధికార పార్టీ కుట్రే అని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అంటున్నారు. ఏ పోలీసు ఎవరు మీరు ఇప్పుడు ఇట్లా రాత్రి జమ కావడం వినండి. పోలీస్ ఆఫీసర్ అని చెప్పిన మీరు అంటారు కదా, అది పోలీసా కాదా మేము వెరిఫై చేసి మేము తీసుకుంటాం యాక్షన్. ఇప్పుడు మేము తీసుకుంటాం, అన్ని మీకు ఎందుకు ఇస్తామని చెప్తాం కదా. ఒకటి మీరు కేసీఆర్ కు తొత్తులు సార్. సరే ఇక అన్ని మాట్లాడకండి, అది తప్పు కదా. నాతో మాట్లాడుతుంది మీరు ఎప్పుడు ఏదైనా నాతో ఎక్కువ మీరు వెళ్ళిపోరు. మేము వెళ్ళిపోతామంటే మీరు వెళ్ళిపోరు. మీరు వెళ్ళిపోతాం. నాతో ఎక్కువ మీరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోరు. మా బజార్ మా ఇష్టం. పోతాం సార్, అందరం పోతాం. కానీ క్లారిటీ మీరే అంటారు కదా పోలీస్ అని. నేను వెరిఫై చేస్తా, మా పని కదా వెరిఫై చేయడము. ఇప్పుడు నువ్వు ఎవరిని పట్టుకున్నా అప్ప చెప్పినంత మాత్రం వాడు దొంగనా దొరనా మేము వెరిఫై చేయాలి కదా. అరే పోలీస్ వెహికల్ దొంగలకి ఎట్టబోతాడు అంటే సీన్ తీసుకోపోతే ఇంకా నా ఇంటవైనా సార్ మీతో మాకు ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తా కూర్చుంటా ఎత్తుకుపోతారా? ఇంతేనా మీరు ఇంతేనా? మీ క్రియేట్ అయింది నన్ను తీసుకోవాలనే కదా. నిన్నెందుకు తీసుకోపోనికి వచ్చిన? మరి దేనికి పొమ్మని చెప్తున్నా. ఎవరు అందరికి ఇబ్బంది. మేము ఎవరు నేను తీసుకోపోవడానికి మా పని మేము చేస్తాం. ఎంక్వైరీ నేను చేసుకుంటా. మీరు ఇప్పుడు పట్టుకున్నారు కదా, మేము ఎంక్వైరీ చేసుకుంటాం. చెప్తున్నా కదా ఈ బజార్ కూడా నా కంట్రోలే. నువ్వు కాదు, టీడీపీ హయాంలో పట్టణ ప్రాంతంలో 70,000 పట్టాలు ఇచ్చామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలను పక్కన పెట్టారని, రిజిస్ట్రేషన్ ఇల్లు నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయంపై అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చారని అన్నారు. ఇచ్చిన పట్టాలకు తక్షణమే రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖలో టీడ్కో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని అన్నారు. టీడ్కో లబ్ధిదారులకు బ్యాంక్ లీకేజీ భద్రత ప్రభుత్వానిదేనని అన్నారు. నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా, క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వకుండా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో అనేక మార్లు మరి ఈస్ట్ శాసనసభ్యులు వెలగపూడి గారు కావచ్చు, లేకపోతే గణబాబు గారు కావచ్చు, అలాగే మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా మరి వీటి మీద అనేక సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి, మరి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అనేక మార్లు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి అనేక మార్లు మేము రిప్రజెంటేషన్ పెట్టి వారికి ఈ రిజిస్ట్రేషన్ విడిచిపెట్టండి, వాళ్ళ నిర్మాణం చేసుకోవడానికి మీరు అవకాశం కల్పించండి, వాళ్ళ లోన్ కోసం చదువు నిమిత్తం కావచ్చు, పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఆ బ్యాంకులో ప్లెజ్ చేసుకొని అవి ఉపయోగపడేటట్టుగా మరి మీరు ఆ రిజిస్ట్రేషన్ కల్పించాలి. తగు ఆదేశాలు రిజిస్టర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్కి మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ఎన్నోసార్లు మరి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రతి డిఆర్సీ మీటింగ్లో కూడా మా శాసనసభ్యులందరూ కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అనేక సార్లు మేము నిరసన కూడా తెలియజేశాం. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు వాటి మీద ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఏవైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో
అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము ఈ పట్టాలు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో వెంటనే మీరు పట్టాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని, తగు ఆదేశాలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రీకి ఇవ్వాలని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కూడా ప్లాన్లు ఎప్పుడు అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఒకసారి మా శాసనసభ్యులు వెళ్ళి కలెక్టర్ గారికి ఆ సెక్షన్లో ఆర్టీఓ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే ఎంత ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి అవగాహన లేదో మీకు తెలియజేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి మీకు, అక్కడికి వెళ్ళి మా శాసనసభ్యులు డిమాండ్ చేస్తుంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏమండి ఇది 22లో తీయడం అవదని. మేమేం 22లో తీయమంటలే, మేమేమంటున్నామంటే లిస్ట్ ఆఫ్ పట్టాస్ ఏదైతే మీరు ఇచ్చారో డబ్బులు కట్టుకొని, మీరు ఏదైతే పట్టా ఇచ్చారో డబ్బులు తీసుకొని ఆ పట్టా లిస్ట్ ఆఫ్ పట్టాలు రిజిస్టర్ ఆఫీస్కి పంపించండి. అదే లిస్టుని మళ్ళీ జీవీఎంసీకి పంపించండి. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డల పెండిళ్లు భారం కావద్దనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 88 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పెద్ద మెడికల్ కాలేజ్ అవుతుంది మన దవాఖానా, మన మెట్పల్లిలో దవాఖానా. ఇప్పుడు ఈ దవాఖానా పెద్ద దవాఖానా కాబోతుంది. మొన్ననే హరీష్ రావు గారు దీనికి ఒక 6.5 కోట్లు ఇచ్చారు. ఇది దవాఖానా పెరగబోతుంది. పక్కన మన కొరుట్ల 100 పడకల ఆసుపత్రి వస్తూ ఉంది. సో ప్రతి ఒక్కటి విద్య, వైద్యం అన్నింటిలో కూడా మన తెలంగాణ ముందర దూసుకుపోతా ఉంది. మనం చేయాల్సిందల్లా అంత మంచి పని చేసి పెద్ద మనిషిని ఆశీర్వదించాలి అని అందరికీ కోరుతా ఉన్నానమ్మా. జై తెలంగాణ. భూదేవి లావణ్య గ్రామం దండిక రాజు గారు. నెక్స్ట్ గంగు అన్న గంగు మేడిపల్లి గ్రామం. నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి జియర్ గురుకులంలో చిన్న జియర్ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా చిన్న జియర్ స్వామి స్వయంగా తీర్థ గోష్ఠి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు తీర్థం అందించారు. తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కూసుకుంట్లను గెలిపించండి. తంగడపల్లి ఓటర్లకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు. మునుగోడుకు పట్టిన చీడను వదిలించండి. ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు. బుగ్గ రామలింగేశ్వర స్వామి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచన. డిఏవి స్కూల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. పాఠశాల విద్యా కమిషనరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఐక్య ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.